హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి స్టెల్త్ స్టాన్ఫోర్డ్ స్టార్టప్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. డేటా ఎంట్రీ అసోసియేట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ అనేది రాజ్కోట్, గుజరాత్, భారతదేశంలో ఉంటుందన్నమాట. ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఇప్పుడు అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. 10 నైపుణ్యాల్లో మీరైతే మ్యాచ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ నైపుణ్యాలు కూడా చూడొచ్చు. జాబ్ పోస్టర్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. స్ప్రెడ్షీట్లు, అలాగే కంప్యూటర్ అక్షరాస్యత, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అలాగే డేటాబేస్లు, గోప్యత, డేటా ఎంట్రీ, అలాగే గూగుల్ షీట్లు, వివరాలకు శ్రద్ధ, అలాగే ఇంగ్లీషు, ఆర్థిక నిర్వహణ అనేవి ఈ నైపుణ్యాలు మీకు ఉన్నట్లయితే మీరు లింక్డ్ఇన్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే మీ యొక్క ప్రొఫైల్లో ఈ యొక్క నైపుణ్యాలని యాడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క స్కిల్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే ప్లస్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు. మా బృందంలో చేరడానికి మేము వివరాలకు ప్రాధాన్యత ఇచ్చే డేటా ఎంట్రీ అసోసియేట్ కోసం కోరుతున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఆదర్శ అభ్యర్థి డేటాను నమోదు చేయడం, నవీకరించడం మరియు నిర్వహించడము, ఖచ్చితత్వం మరియు సామర్థ్యంతో బాధ్యత అనేది వహిస్తారనమాట. అలాగే మీకు వివరాలపై బలమైన శ్రద్ధ మరియు స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యం ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవాలని మేము ప్రోత్సహిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుందన్నమాట ఇక్కడైతే. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు. బాధ్యతలు వచ్చేసరికి డేటాబేసు, స్ప్రెడ్షీట్లు మరియు అంతర్గత వ్యవస్థల్లో డేటాను నమోదు చేయండి మరియు నవీకరించండి అని చెప్పడం జరిగింది. డేటా ఖచ్చితత్వం మరియు స్థిరత్వాన్ని నిర్ధారించుకోండి అని చెప్పడం జరుగుతుంది. లోపాలు మరియు వ్యత్యాసాల కోసం డేటాను సమీక్షించి ధృవీకరించే విధంగా ఉండాలన్నమాట. సమాచారాన్ని ఫార్మేట్ చేయడానికి మరియు వర్గీకరించడానికి మార్గదర్శకాలను అనుసరించే విధంగా ఉండాలి. సున్నితమైన డేటా యొక్క గోప్యతను కాపాడుకోవాలన్నమాట. అలాగే అవసరమైన విధంగా ఇతర పరిపాలనలను పనులకు సహాయం చేసే విధంగా కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన బాధ్యతలు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే అవసరాలు వచ్చేసరికి ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు డెఫినెట్గా అవసరం అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ఎంఎక్స్ ఎక్సెల్ కానీ గూగుల్ షీట్లతో కానీ పరిచయం అనేది అవసరం అనమాట. అంటే ఎంఎక్స్ ఎక్సెల్ అనేది వచ్చి ఉండాలి. అలాగే గూగుల్ షీట్స్ తయారు చేయడం కూడా మీకు రావాలన్నమాట. వివరాలు మరియు ఖచ్చితత్వానికి బలమైన శ్రద్ధ అనేది వహిస్తారు. అతి తక్కువ లోపాలతో సమర్థవంతంగా టైప్ చేయగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం అనమాట. బలమైన రాతపూర్వక ఆంగ్ల నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. అలాగే గడువులకు తీర్చగల సామర్థ్యం మరియు స్వతంత్రంగా పనిచేయడం అనేది చాలా అవసరం. మాతో ఎందుకు చేరాలి అనేసి చెప్పడం జరుగుతుంది. సౌకర్యవంతమైన పని గంటలు, రిమోట్గా పనిచేసే అవకాశం, సరైన అభ్యర్థికి స్థిరమైన మరియు దీర్ఘకాలిక పాత్ర అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క కంపెనీలో. సో ఈ యొక్క కంపెనీకి మీరు ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఈ యొక్క ప్రొఫైల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకున్నాం.
ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే, ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేము అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.